అందరికి నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి కారణం, నెల్లూరులోని ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు అస్వస్థతకు గురై ఒక హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది. పరిస్థితి విషమించడంతో తనని అప్పటికప్పుడే అపోలో హాస్పిటల్ తరలిస్తే అక్కడ వైద్య పరీక్షలు డాక్టర్లు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో తనకి కరోనా పాజిటివ్ తేలడంతో ఐసోలేషన్ వార్డుకి తరలించారు. ఐసోలేషన్ వార్డుకి తరలించి ట్రీట్మెంట్ చేస్తుండగా వైద్యుడు అక్కడికట్టే మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా ఉండొచ్చనే అనుమానంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. తీరా చూస్తే వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో వారిని కూడా ఐసోలేషన్ వాటికి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మృతుడికి అంత్యక్రియలు నిర్వహించాలనేసి విద్యుత్ మిషన్ దగ్గరికి తరలించారు. అక్కడ ఉన్న సిబ్బంది విద్యుత్ దహన కార్యక్రమం చేయడానికి వాళ్ళు నిరాకరించడంతో అక్కడ ఉన్న సిబ్బంది మృతదేహాన్ని వెనక్కి తీసుకొని వచ్చారు. దగ్గరలో ఉన్న శ్మశాన వాటికకి తీసుకెళ్లి దహన క్రియలు చేస్తుండగా అక్కడ ఉన్న స్థానికులు దాన్ని అడ్డుకొని దహన క్రియలకు నిరాకరించడంతో పోలీసులు వచ్చి వారికి ఎంత నచ్చ చెప్పినా కూడా వారు వినలేదు. ఇంకేం చేయలేక అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది పోలీసులు డెడ్ బాడీని తీసుకొని వచ్చేశారు. డెడ్ బాడీని తీసుకొని వచ్చేసి అర్ధరాత్రి తనకి తన బంధువులు తన ఇంట్లో ఉన్నవారు ఏదైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్నారు, వాళ్ళు కూడా చూడలేదు తనని. ఎవరు లేని ఆ దహన క్రియలు చాలా బాధాకరం. ఎవరు చూడకుండా ఆ దహన క్రియల్ని చేసేశారు. ఇలాంటి మరణాలు ఎవరికి రాకూడదు. కనీసం వారి కుటుంబ సభ్యులు కూడా దహన క్రియలో పాల్గొని చివరి చూపు కూడా చూసుకోలేదు. ఇలాంటి మరణాలు మరొక్కరికి రాకూడదు. అందరూ ఇంటి పట్టునే ఉందాం. బీ సేఫ్, స్టే హోమ్.